హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కిరణ్. ఫ్రెండ్స్, ఈ ల్యాప్టాప్ డీల్ ప్రైజెస్ చూస్తే మాత్రం నిజంగా మీరు షాక్ అవుతారు. కొన్ని ల్యాప్టాప్స్ చూసుకుంటే మనకు బ్యాంక్ ఆఫర్ తోని 30,000 డిస్కౌంట్ అవుతుంది. కొన్నిటి మీద 20,000, కొన్నిటి మీద 10,000. సో ఈ రేంజ్ లో మనకు డిస్కౌంట్స్ అయితే అవుతున్నాయి. ఇప్పుడు మనకు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో సేల్ నడుస్తుంది కదా, ఆ సేల్ లో ఉన్న డీల్స్ ఇవి. ఈ రోజు వీడియోలో ఒక 10 బెస్ట్ ల్యాప్టాప్ డీల్స్ ని మీ ముందుకు తీసుకొచ్చాను. 30,000 నుంచి ₹1,00,000 లోపు ఉన్న బెస్ట్ ల్యాప్టాప్స్ ఇవి. మీరు ల్యాప్టాప్ కొనే ప్లాన్ ఉంటే మాత్రం ఈ వీడియో మీకు పక్కా హెల్ప్ అవుతుంది. చాలా వరకు మీ డబ్బులు అయితే సేవ్ అవుతాయి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయకుండా ముందు ఇప్పుడు నేను చెప్పే ఆఫర్ ప్రైస్ అన్ని కూడా కూపన్స్ అండ్ బ్యాంక్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకొని చెప్తున్నా. కూపన్స్ మనకు ప్రైస్ కింద ఉంటుంది అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో, అండ్ కొన్ని ప్రోడక్ట్స్ మీద మనకు డైరెక్ట్ బ్యాంక్ ఆఫర్ ఉంటుంది. ఆ క్రెడిట్ కార్డ్స్ ఉంటేనే మనకు డిస్కౌంట్ అనేది అవుతుంది. చాలా మంది క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేయకుండా చెక్అవుట్కి వెళ్తున్నారు. అన్న మీరు చెప్పిన ప్రైజెస్ లో రావట్లేదు, డిస్కౌంట్ ఉండట్లేదు అంటున్నారు. కార్డ్స్ యూజ్ చేస్తేనే మనకు డిస్కౌంట్ అనేది వస్తుంది. ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి. అండ్ మనకు ప్రైజెస్ కూడా సేల్స్ టైంలో చాలా ఫ్లక్చుయేట్ అవుతుంటాయి, ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతూ ఉంటాయి. సో నేను చెప్పిన ప్రైస్ 100% ఉంటుందని లేదు. సో మనకు ఒక 100, 200, ఒక 1,500 అటు ఇటు అయితే కొంచెం ఫ్లక్చుయేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక మన డీల్స్ లోకి వెళ్తే ఫస్ట్ మనం 30,000 బడ్జెట్ లో ఒక 2 ల్యాప్టాప్స్ అయితే చూద్దాము. ఫస్ట్ ఇది Asus VivoBook 15. ఇది మనకు i3 13th జనరేషన్ ప్రాసెసర్ తో వస్తుంది. 8GB RAM, 512GB SSD తోని. రెగ్యులర్ గా దీని ప్రైస్ మనకు 35,000 వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు ఆఫర్ లో 29,000 రూపీస్ లో వస్తుంది. దగ్గర ఒక 4-5,000 రూపీస్ వరకు డిస్కౌంట్ అయితే ఉంది. ఈ ప్రైస్ రేంజ్ లో మనకు బ్యాక్లిట్ కీబోర్డ్ అండ్ MS Office లైఫ్ టైం అంటే క్రేజీ అని చెప్పొచ్చు. సో మీకు 30,000 అండర్లో ఒక మంచి ల్యాప్టాప్ చూస్తే మాత్రం డెఫినెట్ గా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ డీల్ చూసుకుంటే డెల్ ఇన్స్పిరాన్. ఇది మనకు i3 13th జనరేషన్ ప్రాసెసర్ తో వస్తుంది. 8GB RAM, 512GB SSD తో వస్తుంది. మనకు దీంట్లో Windows 11 అండ్ MS Office లైఫ్ టైం కూడా వస్తుంది. రెగ్యులర్ గా దీని ప్రైస్ 36,500 వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు ఆఫర్ లో మనకు 31,000 వస్తుంది. సో చాలా మంది అన్న నాకు ఓన్లీ డెల్ ఆర్ HP లోనే చెప్పని అయితే కమెంట్స్ లో అడుగుతుంటారు. మీకు డెల్ బ్రాండ్ లో ఒక ల్యాప్టాప్ కావాలి 30,000 రేంజ్ బడ్జెట్ లో అంటే మాత్రం మీరు ఈ ల్యాప్టాప్ ని కన్సిడర్ చేయొచ్చు. లేదంటే మాత్రం దీనికన్నా ముందు చెప్పిన Asus VivoBook ఇంకొంచెం బెటర్ ఉంటుంది. దాంట్లో మనకి పర్ఫార్మెన్స్ స్కోర్స్ కొంచెం బెటర్ ఉంటాయి. అండ్ అదే విధంగా బ్యాక్ లిట్ కూడా ఉంటుంది. బ్రాండ్ కావాలంటే దీనికి వెళ్ళండి, లేదంటే మాత్రం Asus ఇంకా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ డీల్ చూసుకుంటే Asus VivoBook 15 i5 13th జనరేషన్ H సిరీస్ ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 16GB RAM, 512GB SSD తో వస్తుంది. 15.6 inch ఫుల్ HD డిస్ప్లే, MS Office కూడా మనకైతే ఇస్తున్నారు వీళ్ళు. దీని రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే మనకు 53,000 వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు ఆఫర్ లో 42,000 కి వస్తుంది. దగ్గర 10,000 డిస్కౌంట్ అయితే ఉంది. ఈ 40,000 బడ్జెట్ లో చూసుకుంటే మాక్సిమం ల్యాప్టాప్స్ లో మనకు U సిరీస్ ప్రాసెసర్స్ ఉంటాయి. అండ్ మాక్సిమం 8GB వరకు ర్యామ్ ఇస్తారు. బట్ దీంట్లో మనకు H సిరీస్ ప్రాసెసర్ ఉంది అండ్ 16GB ర్యామ్ అయితే ఇస్తున్నారు. వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ల్యాప్టాప్ అని అయితే చెప్పొచ్చు. ఈ ప్రైస్ పరంగా చూసుకుంటే మీకు కొంచెం పర్ఫార్మెన్స్ మంచిగా ఉండాలి, చిన్న ఎడిటింగ్ కూడా చేస్తాం, కొంచెం హెవీగా యూజ్ చేస్తాము. 40,000 బడ్జెట్ లో ఒక మంచి ల్యాప్టాప్ కావాలంటే మాత్రం డెఫినెట్ గా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇంకొకటి ఈ 40,000-50,000 బడ్జెట్ లో నేను అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్నిట్లో చాలా ల్యాప్టాప్స్ అయితే కంపారిజన్స్ అయితే చేశాను. వాటి అన్నిట్లో చూసుకుంటే నాకు Asus బ్రాండ్ నుంచి కొంచెం మంచి డీల్స్ అయితే కనిపించినాయి. హ్యూజ్ డిస్కౌంట్ తోని బెటర్ వాల్యూని అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. అందుకే నేను కొంచెం ఎక్కువగా Asus ల్యాప్టాప్స్ ని ఇంక్లూడ్ చేశాను. అదే మనం మళ్ళీ గేమింగ్ ల్యాప్టాప్స్కి వెళ్తే అక్కడ వేరే బ్రాండ్స్ ఇంకా బెటర్ వాల్యూని ప్రొవైడ్ చేస్తున్నాయి. అక్కడ నేను Asus ని ఇంక్లూడ్ చేయలేదు, వేరే బ్రాండ్స్ అయితే ఇంక్లూడ్ చేశాను. సో మళ్ళీ స్పాన్సర్డ్ వీడియోనా అన్న, Asus వీడియోనా అది ఇది అని అయితే మరి కమెంట్స్ అయితే పెట్టకండి. ఇది స్పాన్సర్డ్ వీడియో కాదు, ప్యూర్ నేను వెతికి నాకు బెస్ట్లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనిపించినవి, నేను ఆ ప్లేస్లో ఉంటే ఆ బడ్జెట్లో నేను ఏదైతే ల్యాప్టాప్ కొనుక్కుంటానో సో ఆ ల్యాప్టాప్స్ మాత్రమే మీకు రికమెండ్ అయితే చేస్తున్నాను. సో కొంతమంది కమెంట్స్ పెడతారు, అందుకే నేనైతే చెప్పాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ డీల్ చూసుకుంటే Asus VivoBook 16. దీని రెగ్యులర్ ప్రైస్ మనకు 71,000 వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు ఆఫర్లో 59,000 కి వస్తుంది. 12,000 రూపీస్ వరకు డిస్కౌంట్ అయితే ఉంది. ఇది మనకు Core Ultra 5 225H ప్రాసెసర్, 16GB RAM, 512GB SSD తో వస్తుంది. MS Office కూడా మనకు ఇన్బిల్ట్ అయితే ఉంది. యాక్చువల్ గా ఈ ప్రైస్ లో మనకు Lenovo నుంచి i7 13th జనరేషన్ H సిరీస్ ల్యాప్టాప్ అయితే ఉంది. బట్ ఈ Ultra 5 2nd జనరేషన్ ప్రాసెసర్ i7 కన్నా ఒక 18-19% బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది. అందుకే నేను ఈ ల్యాప్టాప్ అయితే రికమెండ్ చేస్తున్నాను. మీకు పర్ఫార్మెన్స్ అనే కాదు, బ్యాటరీ ఆప్టిమైజేషన్ కానీ, ఏ వర్క్ లోడ్స్ కానీ ఇది మంచిగా కొంచెం హ్యాండిల్ చేయగలుగుతుంది. సో మీరు డేటా సైన్స్ కానీ, ఏ రిలేటెడ్ వర్క్స్ ఎక్కువ చేసే వాళ్ళైనా, కొంచెం హెవీగా యూజ్ చేసే వాళ్ళైనా కూడా ఈ ల్యాప్టాప్ మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ ల్యాప్టాప్ చూసుకుంటే కూడా Asus VivoBook 16. ఇది మనకు i9 13th జనరేషన్ H సిరీస్ ప్రాసెసర్ తో వస్తుంది. 16GB RAM, 512GB SSD, మనకు MS Office కూడా ఇన్బిల్ట్ ఉంటుంది. దీంట్లో మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. అన్న మాకు హై ఎండ్ ల్యాప్టాప్ కావాలి ప్రొఫెషనల్ వర్క్ కోసము, ఈజీ టు క్యారీ ఉండాలి, పర్ఫార్మెన్స్ టాప్ నాచ్ ఉండాలంటే మాత్రం డెఫినెట్ గా ఈ ల్యాప్టాప్ అయితే కన్సిడర్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనము గేమింగ్ అండ్ ఎడిటింగ్ ల్యాప్టాప్స్ అయితే చూద్దాము. ఇక్కడ ఫస్ట్ ల్యాప్టాప్ చూసుకుంటే HP Victus
విక్టర్స్ 13 ఇది మనకు i5 13th జనరేషన్ H సిరీస్ ప్రాసెసర్ తో వస్తుంది. RTX 4050 6GB గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది, 16GB RAM 512GB SSD ఉంటుంది, 15.6 ఇంచ్ 144 Hz ఫుల్ HD డిస్ప్లే అయితే ఉంటుంది. దీని రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే 75,000 వరకు ఉంటుంది, బట్ ఇప్పుడు 63,000 లో వస్తుంది. ఒక 12,000 డిస్కౌంట్ అయితే ఉంది. సో 60,000 బడ్జెట్ లో 4000 సిరీస్ గ్రాఫిక్ కార్డ్ అంటే క్రేజీ అని చెప్పొచ్చు. మీరు కొంచెం గ్రాఫిక్ రిలేటెడ్ వర్క్ చేసే వాళ్ళైనా, సో కొంచెం ఎడిటింగ్ చేసే వాళ్ళైనా, కొంచెం గేమ్స్ ఆడే వాళ్ళైనా కూడా మీకు ఈ బడ్జెట్ పరంగా చూసుకుంటే మాత్రం బెస్ట్ ఆప్షన్ అవుతుంది. 50,000 బడ్జెట్ లోనే ఒక మంచి పవర్ఫుల్ గేమింగ్ ల్యాప్టాప్ చెప్పంటే ఇక్కడ మనకు Asus TUF Gaming A15 ఉంది. ఇది Ryzen 7 7th జనరేషన్ HS సిరీస్ ప్రాసెసర్ తో వస్తుంది. RTX 3050 4GB గ్రాఫిక్ కార్డ్, 16GB RAM 512GB SSD తో వస్తుంది. 144 Hz డిస్ప్లే, RGB బ్యాక్లైట్ కీబోర్డ్ ఉంటుంది. రెగ్యులర్ గా దీని ప్రైస్ మనకు 65,000 ప్లస్ ఉంటుంది, బట్ ఇప్పుడు ఆఫర్ లో 54,000 రూపీస్ లో వస్తుంది. సో ఇది కూడా మనకు దగ్గర ఒక 12,000 రూపీస్ వరకు డిస్కౌంట్ అయితే అవుతుంది. అరౌండ్ 50,000 బడ్జెట్ లో వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ల్యాప్టాప్ అని అయితే చెప్పొచ్చు. దీన్ని మీరు డెఫినెట్ గా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ల్యాప్టాప్ డీల్ చూసుకుంటే Acer Nitro V16 ఇది మనకు i5 14th జనరేషన్ HX సిరీస్ ప్రాసెసర్ తో వస్తుంది. RTX 4050 6GB గ్రాఫిక్ కార్డ్, 16GB RAM 512GB SSD తో వస్తుంది. 16 ఇంచ్ 165 Hz ఫుల్ HD డిస్ప్లే. రెగ్యులర్ గా దీని ప్రైస్ 90,000 వరకు ఉంటుంది, బట్ ఇప్పుడు ఇది మనకు 69,900 చేంజ్ అయితే వస్తుంది. అంటే దగ్గర 20,000 డిస్కౌంట్ అయితే ఉంది. సో 20,000 డిస్కౌంట్ అంటే మామూలు విషయం అయితే కాదు. ఈ ల్యాప్టాప్ రికమెండ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది 14th జనరేషన్ HX సిరీస్ ప్రాసెసర్, అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు డెస్క్టాప్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంటుందని అయితే చెప్పొచ్చు. మీరు హెవీ టాస్క్లు చేసే వాళ్ళైనా, వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళైనా, ఈవెన్ 4K వీడియో ఎడిటింగ్ కూడా ఇది మేనేజ్ అయితే చేస్తుంది. కొంచెం హెవీగా గేమ్స్ ఆడే వాళ్ళైనా కూడా మీకు 70,000 బడ్జెట్లో ఎక్సలెంట్ ల్యాప్టాప్ అవుతుంది. సో నార్మల్ టైంలో 90,000 వరకు ఉంటుంది, బట్ ఇప్పుడు 70లో వస్తుంది. డెఫినెట్గా మీరు అయితే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ల్యాప్టాప్ డీల్ చూసుకుంటే ఇది HP విక్టర్స్ Ryzen 9 8th జనరేషన్ HS సిరీస్ ప్రాసెసర్ తో వస్తుంది. RTX 4050 8GB గ్రాఫిక్ కార్డ్, 16GB RAM 1TB SSD, 144 Hz ఫుల్ HD IPS ప్యానెల్ అండ్ MS ఆఫీస్ ఇన్బిల్ట్ తో వస్తుంది. రెగ్యులర్ గా దీని ప్రైస్ 1,06,000 ఆ ప్రైస్ అయితే ఉంటుంది, బట్ ఇప్పుడు ఆఫర్ లో 77,990 లో వస్తుంది. దగ్గర 30,000 డిస్కౌంట్ అయితే ఉంది. 30,000 డిస్కౌంట్ అంటే క్రేజీ అని అయితే చెప్పవచ్చు. అండర్ 18,000 లో Ryzen 9 సిరీస్ ప్రాసెసర్ అంటే క్రేజీ అని చెప్పవచ్చు. సో వీడియో ఎడిటింగ్, గేమింగ్ అనే కాదు, మీరు ఏమైనా 3D రెండరింగ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసినా కూడా ఇది మేనేజ్ అయితే చేస్తుంది. నెక్స్ట్ డీల్ చూసుకుంటే Lenovo ELOQ ఇది మనకు i7 13th జనరేషన్ HS సిరీస్ ప్రాసెసర్ తో వస్తుంది. RTX 4060 8GB గ్రాఫిక్ కార్డ్, 24GB RAM 512GB SSD తో వస్తుంది. మనకు 144 Hz 15.6 ఇంచ్ ఫుల్ HD డిస్ప్లే ఉంటుంది. అండ్ ఇందులో మనకు MS ఆఫీస్ కూడా ప్రీ ఇన్స్టాల్ చేసి అయితే ఇస్తున్నారు. రెగ్యులర్ గా దీని ప్రైస్ మనకు 1 lakh ప్లస్ ఉంటుంది, బట్ ఇప్పుడు ఆఫర్ లో 92,000 లో వస్తుంది. సో ఇది కూడా మనకు పవర్ఫుల్ ఉంటుంది. మీరు హెవీగా గేమింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ చేస్తా అంటే మాత్రం 90,000 బడ్జెట్ లో దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. లేదు మా దగ్గర ఇంకా బడ్జెట్ ఉందంటే మాత్రం ఇందాక చెప్పిన ల్యాప్టాప్ ని స్కిప్ చేసి ఇప్పుడు నేను చెప్పే ల్యాప్టాప్ అయితే తీసుకోండి. ఇది మనకి HP విక్టర్స్ i7 13th జనరేషన్ H సిరీస్ ప్రాసెసర్ తో వస్తుంది. RTX 5050 8GB గ్రాఫిక్ కార్డ్, 24GB RAM 1TB SSD తో వస్తుంది. 144 Hz ఫుల్ HD డిస్ప్లే ఉంటుంది. రెగ్యులర్ గా దీని ప్రైస్ మనకు 1,10,000 1,15,000 వరకు ఉంటుంది, బట్ ఇప్పుడు మనకు 99,000 చేంజ్ లో అయితే వస్తుంది. మనకు డిస్కౌంట్ ఒక 11,000-12,000 ఉంది, కాకపోతే 1 lakh అరౌండ్ లో చూసుకుంటే మాత్రం వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ల్యాప్టాప్ అని అయితే చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన ల్యాప్టాప్స్ లో మీరు ఏ ల్యాప్టాప్ తీసుకున్నా కూడా డిసప్పాయింట్ అయితే అవ్వరు. సో బెస్ట్ లో బెస్ట్ ల్యాప్టాప్ డీల్స్ ఇవి, అన్ని కంపారిజన్స్ అవన్నీ చేసే ఇవి మీకు రికమెండ్ అయితే చేస్తున్నాము. అండ్ ఫ్రెండ్స్ ఇంకొకటి కొన్ని ప్రోడక్ట్స్ మనకు సడన్ గా ప్రైస్ అయితే డ్రాప్ అవుతూ ఉంటాయి. సో అట్లా డ్రాప్ అయిన హ్యూజ్ డిస్కౌంట్ డీల్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ లో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాము. సో వీటి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ఫ్లిప్కార్ట్ లో ఇక్కడ నేను ట్యాగ్ చేస్తాను, మీరు ఇక్కడ నుండి అయితే చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో అడగండి, మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.